ఏపీలోని పొత్తేళ్లలో పాపు నుంచి వృద్ధురాలు వరకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర విమర్శలు చేశారు. ఘోరమైన అత్యాచారాలకు పాల్పడుతున్న వాటిలో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలే ఉంటున్నారని ఆరోపించారు. భారతీరెడ్డి కాలి గోటుకు కూడా కూటమి నేతలు సరిపోరని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ విజయవాడలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మహిళల మీద అత్యాచారాలు కానీ దాడులు కానీ హత్యలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మనందరం చూస్తూ ఉన్నాము. వాటి మీద ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. అడుగడుగునా కూడా పోలీస్ వ్యవస్థని కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ నేతల్ని అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం మీద ఉపయోగిస్తుంది తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే అనంతపురంలో చూసాం. తన్మయి అనే అమ్మాయి ఎంత దారుణంగా అంటే ఆమె మిస్ అయింది అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఇతని మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా ఈ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. హోమ్ మినిస్టర్ కనీసం దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయడం, ఎస్పీని గట్టా ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, చర్యలు తీసుకోండి అని చెప్పడం ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చేయని పరిస్థితి మనం చూసాం. వాళ్ళ నిర్లక్ష్యం వలన 6 రోజుల తర్వాత ఆ పాప దేహం ఆ స్కూల్ వెనక పడుంది. ఎంత దారుణం అంటే ఇందులో క్లియర్గా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపించట్లేదా? అంతకుముందు 2 రోజుల క్రితం తీసుకుంటే సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో మనం చూసాం. 6 నెలలు వరుసగా ఒక 14 సంవత్సరాల బాలికని టీడీపీ కార్యకర్తలే దారుణంగా అత్యాచారం 6 నెలలు చేసిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉందా లేదా అర్థం కావట్లేదు. ఆ పాపకి వీడియోలు తీసి మరి బ్లాక్మెయిల్ చేశారంట ఒక దళిత బాలికని. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాళ్ళని ఈ రోజుకి కూడా నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయకపోతే, ఎందుకంటే టీడీపీ కార్యకర్తలని నిన్న మా పార్టీ నాయకులు పెద్ద ధర్నా చేస్తే, నిరసన తెలియజేస్తే అప్పుడు కొద్ది మందిని అది కూడా అరెస్ట్ చేశారంట. ఎంత దారుణం. ఒక మహిళా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కొన్నారు, ఒక మహిళా హోమ్ మినిస్ట్రీ రాష్ట్రానికి ఉన్నారు, ఆ జిల్లాకు ఒక మహిళా ఎస్పీ ఉన్నారు, జిల్లా మంత్రి కూడా ఒక మహిళ. కానీ ఒక దళిత బాలికకి 6 నెలలుగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ చేసినా కనీసం రక్షించలేని దారుణమైన చేతకాని ప్రభుత్వం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. మహిళలు ఈరోజు సిగ్గుపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా, ఇలాంటి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు ఎన్నికల టైంలో నమ్మి ఓట్లేశారు కొందరు, వాళ్ళైతే ఎందుకు ఓట్లేసామని బాధపడుతూ ఉండే పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఇంట్లో రక్షణ లేదు, బయటికి వెళ్తే రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రాంతానికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరం అంటే 6 నెలల చిన్నారి నుంచి 60 సంవత్సరాలు వృద్ధురాలు వరకు ఆడదైతే చాలా అత్యాచారం చేస్తూ ఉన్నారు. అందులో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి మనం చూసాం. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే గంజాయి, డ్రగ్స్, మద్యం. కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూసాం మద్యం ఏ విధంగా ఏరులై పారుతూ ఉందో. ఈ రాష్ట్రంలో 60,000 నుంచి 70,000 బెల్ షాప్స్ కూటమి అధికారంలోకి వచ్చాక ఏర్పడడం జరిగింది. ఎంత దారుణమా! గంజాయినేమో అరికడతామని చెప్పారు 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ ఉన్నారు. ఆమెకే జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో గంజాయి మొక్కలు కనిపించాయి. ఆమె సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే రోజు గంజాయి రవాణా జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ దొరికాయి అంటే ఇంకా ఇంత విచ్చలవిడిగా ఇలాంటి మారక ద్రవ్యాలు దొరికితే ఎలా? ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో సందుకొక గాంధారి పుత్రుడు, అలాగే సందుకొక గంజాయి పుత్రుడు, వీధికొక సైకో, వీధికొక మందుబాబు కనిపిస్తూ ఉండే పరిస్థితి నెలకొని ఉంది. దీనికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, ఈ ప్రభుత్వమే వైఫల్యం చెందింది. వీటన్నిటిని అరికట్టడంలో, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో వైఫల్యం చెంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్సే. ఈ మహిళల రక్షణ కోసం ఆలోచించకుండా సాక్షి ఆఫీసుల మీద దాడి కోసం ముఖ్యమంత్రి నుంచి అందరూ ఈ వ్యవస్థ కూటమిలో పెద్దలందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్రమ అరెస్టులు చేయడానికి పోలీసుల్ని పక్క రాష్ట్రాలకి పంపిస్తారు. దగ్గరే ఉన్న నిందితులు, దుర్మార్గుల్ని, ఈ మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళని ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేయట్లేదు?
మొన్ననే వెస్ట్ గోదావరి జిల్లాలో చూసాం, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. వీళ్ళు స్పందించలేదు. మా పార్టీ నాయకులు వెళ్ళి పరామర్శ చేయడం జరిగి వాళ్ళకి ఓదార్పునివ్వడం జరిగింది. అంతకి 2 రోజుల ముందు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఎంత దారుణం అంటే 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని బాలికని అత్యాచారం చేసి చంపిపడేశాడు ఒకడు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వలన. ఈ ప్రభుత్వం మహిళల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా, తిరిగి ఒక మహిళని టార్గెట్ చేసి నీచమైన రాజకీయాలు, ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు మా భారతమ్మ అంట ఆవిడికి సంబంధం లేని విషయంలో క్షమాపణ చెప్పాలట, కేసు పెట్టాలట. మా భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఆమె గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు అర్హత ఉందా? మీ అందరికి ఒకటే నేను సవాల్ చేస్తున్నాను. మా భారతమ్మ ఎక్కడైనా ఒక రాజకీయ విమర్శ, ఎవరినైనా తిట్టడం కానీ, ఎవరి గురించైనా తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ ఎప్పుడైనా చేశారా? ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా ఆవిడ మాట్లాడిన దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవు. అలా అయితే టీడీపీ ఆఫీస్లోనే సాక్షాత్తు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా చెత్త లాంగ్వేజ్ ఉపయోగించి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు ఎన్ని చూసాం. ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు ఎంత దారుణంగా జగనన్న తల్లి మీద, భార్య మీద మాట్లాడడం జరిగింది. మరి అలా అయితే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆ పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద ఎన్ని కేసులు పెట్టాలి? కూటమి ప్రభుత్వానికి, కూటమిలో ఉన్న నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాము, మా భారతమ్మ మీద కనుక కేసులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం సమాధి అవడానికి పునాది వేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ ఉన్నాను. అంబేద్కర్ గారి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, మహిళా భద్రతకి అన్యాయం చేస్తూ, నిత్యం రౌడీ రాజకీయాలతో, హత్య రాజకీయాలతో ఒక పద్ధతి అనేది లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగ అమలు మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి మహిళల భద్రత మీద లేదు అనేటటువంటి విషయం ఎంత శోచనీయంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉందంటే, రోజుకొక ఎక్కడో ఒక్కడ రోజు విడిచి రోజు ఒక బాలిక అని లేదు, ముసలివారని లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్న చందంగా ఆ రోజుకొక అరాచకం జరుగుతూ ఉంటే, క్వాలిటీ అయిన మద్యాన్ని ఇస్తున్నాను అని గర్వంగా డప్పులు కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి ఇంత అన్యాయానికి, ఇంత అరాచకాలకి బాధ్యత వహిస్తున్నారా లేదా అనేది మేము ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మరి జరుగుతున్న అన్యాయాలకి ఆ మహిళల తరపున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఉమెన్ కమిషన్ వారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జరుగుతున్నటువంటి అన్యాయాల్లో దాదాపుగా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క అరాచకాలకి కారణాలు అవుతుంటే వాళ్ళ మీద కనీసం చర్యలు అనేవి తీసుకోకుండా ఈ రోజు వరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటూ కేవలం వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేయాలి, కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం తిట్టాలి. ఇక హోంమంత్రి వర్యుల గారికి అయితే నిజంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. అమ్మా, మీరు ప్రతిపక్షంలో ఉండంగా మీరు చేసినటువంటి వాగ్దాటికి మీకు హోమ్ మినిస్టర్ పదవి అధికారం రాగానే ఇచ్చారు తల్లి. ఇప్పుడు కూడా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనే పెట్టుకున్నారంటే మరి మీకు ఇంకేం ఆశించి మీరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మరి ఆంధ్ర రాష్ట్ర మహిళల భద్రత విషయాన్ని గాలి కుదిలేసి మీరు ఈ రీతిగా మరి నిమ్మకి నీరెత్తినట్టు ఉంటాం ఒక మహిళగా నేనైతే సిగ్గుపడతా ఉన్నానమ్మా. దయచేసి ఆంధ్ర రాష్ట్ర మహిళల పక్షాన మనస్ఫూర్తిగా తల్లి నీకు నమస్కారం తెలియచేస్తూ చర్యలు తీసుకోమని కోరుకుంటా ఉన్నాం. జరుగుతున్నటువంటి అన్యాయాలకి అడ్డుకట్ట వేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే మరి అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఒక పట్టం కట్టారని చెప్పాలి. నిజంగా దిశ యాప్ని తీసుకొచ్చి, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి మరి దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని అమలు చేసే ప్రయత్నంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సక్సెస్ అయ్యారు. ఎంతోమంది ఆడపిల్లల్ని రక్షించడానికి ఆ యాప్ కూడా ఎంతో గొప్పగా ఉంది. ఆనాటి పోలీసుల వ్యవస్థ కూడా ఎంతో అద్భుతంగా, బాధ్యతగా పనిచేసింది. ఈ రోజున ఏం జరుగుతూ ఉంది అనేది ఈ సంవత్సర కాలంలో మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని, మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని మరి ఈ రోజున మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల
ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మరి ఆ అంబేద్కర్ గారిని మరి వినతి పత్రాలు అందిస్తూ మరి వారికి సద్బుద్ధిని ప్రసాదించమని ఈరోజు కోరుకోవటం జరిగింది. ఆడపిల్లల మీద ఎలా ఉన్నాయంటే ఈ ఆంధ్రప్రదేశ్లోని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. పవన్ కళ్యాణ్ గతంలోని స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తాను, ఏ రాజకీయ నాయకులకి ఆడపిల్లలు లేరా అని చెప్పిన ఆయన మరి ఈరోజు ఆడపిల్లల మీద 3 సంవత్సరాల ఆడపిల్లల దగ్గర నుంచి పొత్తిళ్ళలో ఉన్న ఆడపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇన్ని జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు? ఆయన గొంతుకు ఎందుకని మోగబోయింది? ఎలక్షన్స్ ముందు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కూడా 14 సంవత్సరాల సుగాలి ప్రీత్ కేసు గురించి మాట్లాడిన ఆయన ఈరోజు 3 సంవత్సరాల పాపకు అన్యాయం జరిగి అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేస్తుంటే ఎందుకని ఆయన నోరు మెదపడం లేదు? ఇప్పుడు ఆయనకు మాట రావడం లేదా? అంటే మీరు పదవి రాకముందు మీకున్న ఆవేశం ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత ఏమైంది? ఎందుకని ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు? విజయవాడలో సెలూన్ ప్రారంభించడానికి అయితే ఆయనకి టైం ఉందా? మరి ఆడపిల్లల మీద ఎంత దారుణంగా జరుగుతుంటే ఆయన ఎందుకని నిలదీయడం లేదు? అంటే అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా ఉంటారా? చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ప్రజల మీద, ప్రజల సంక్షేమాల మీద దృష్టి పెట్టండి, రెడ్ బుక్ రాజ్యాంగాల మీద కాదు. మీ రెడ్ బుక్ ఏమైనా ఉంటే అది పర్సనల్గా మీరు చూసుకోండి, అంతేగాని ఆడపిల్లలకి సంబంధించి దిశ యాప్లు కూడా క్లోజ్ చేసేసుకున్నారు. మరి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మాకు అర్థం కావడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఆవేశం ఆయన బయటకు తీసుకురావట్లేదో తెలియట్లేదు. ఒక సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని ఆయన అంత వాదించిన ఆయన ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇంత అతి కిరాతకంగా జరుగుతున్నప్పుడు ఎందుకని నోరు మెదపడం లేదు? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని ఆయన ఈరోజు అవకాశం వస్తే ఎందుకని స్పందించడం లేదు? అంటే మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? రాజకీయ నాయకులకు ఆడపిల్లలు లేరా? వాళ్ళకి జరిగితే అన్యాయం కాదని వాదించిన ఆయన మీకు ఆడపిల్లలు లేరా సార్? పవన్ కళ్యాణ్ గారికి ఆడపిల్లలు లేరా? ఉన్నారు కదా, మరి ఎందుకని ఆయన రెస్పాండ్ అవ్వట్లా? ఎందుకని ఆయన మూసుకొని కూర్చున్నాడు ఇంట్లో? చేతి కాకపోతే పదవి నుంచి దిగమని చెప్పండి, అంతేగాని ఇలాంటి పాలన ఎంకరేజ్ చేయొద్దని చెప్పండి. ఏదైతే ప్రజలతో మరి ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారం మీద దృష్టి సారించకుండా మరి వ్యవస్థలను ఎలా గాడి పెట్టాలి, ఎలా క్రమబద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేయకుండా కక్షపూరితంగా రాజకీయంగా వైసీపీ పార్టీ మీద మరి కక్షపూరితంగా చేసిన దాడుల మీద ఇంట్రెస్ట్ ప్రజలను పరిపాలించడంలో వ్యవస్థలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్క వ్యవస్థ విఫలమైంది. ఆడవాళ్ళ మీద మరి చెప్పాలంటే గత 2004 నుంచి 2025 వరకు, 24 నుంచి 25 వరకు చూసుకుంటే మరి క్రైమ్ రేట్ పెరిగిందే తప్ప మరి తగ్గలేదని చెప్పేసి సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. మరి మహిళలకు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ప్రభుత్వంలో దిశ యాప్ని మార్చి ఇప్పుడు వేరే పేరు మార్చి దాన్ని మళ్ళీ వేరే కొత్త పేరుతో తీసుకొచ్చి ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది తప్ప కొత్తగా మహిళకు భద్రత కల్పించే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది SOSని ఏదైతే ఫోన్ ఊపితే రక్షణ అంటే నీ దగ్గర పోలీసు వాళ్ళు వస్తారు అని ఏదైతే అవహేళన చేశారో అదే యాప్ని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మహిళల భద్రత విషయంలో ప్రత్యేకంగా వాళ్ళు తీసుకున్న రక్షణ కల్పించిన విషయాలు ఏమి కనపడట్లా. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, దానికైతే అసలు చెప్పుకోదగ్గది ఏమీ లేదు, అంతా బాగుంది. అందుకని మహిళలు అందరం బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నాం. ఇంకంతే, ఇంకేముంది? అంత చక్కగా ఉంది ప్రభుత్వం మటుకు. ప్రభుత్వాన్ని చెప్పుకోదగ్గ ప్రభుత్వం. అందరికి అమ్మ ఒళ్ళు వేస్తానన్నారు, నిత్యావసరాల సరుకులు రేట్లు తగ్గిస్తామన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, పుసుకన్నారు, పుట్టుకన్నారు, అన్నీ అన్నారు. అవి అయితే చేసింది ఏమీ లేదు. కానీ మద్యం మటుకు సమృద్ధిగా ఇస్తున్నారు. ఎందుకంటే తాగి చిన్నపిల్లల కాడి నుంచి 4 సంవత్సరాల పిల్లల కాడి నుంచి 60 సంవత్సరాల ముసలాల వరకు చేయటము, వాళ్ళ కంపల్లో పడేయటం, చావుగొట్టి చెంది అలా చేయటానికి తప్పనిచ్చి మద్యం కూడా దేనికి పనికొచ్చేది లేదు. వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మృగాలకే అది పనిచేస్తుంది. వాళ్ళు మృగాల కింద ఉంటున్నారు కానీ వేరేగా ఏమీ కాదు. ఒక ఆడవాళ్ళ పట్ల ఎలా మర్యాదగా ఉండాలన్నది కూడా తెలియదు. అది అన్నమాట. ప్రభుత్వం పరిపాలన అంత అందంగా ఉంది, చూడముచ్చటగా ఉంది చూస్తుంటే మటుకు. అత్యాచారాలు కొంచెం ఏముంది, అత్యాచారాలు బాగానే ఉన్నాయి, ఏమీ లేవని వాళ్ళు అనుకుంటున్నారు. మన మినిస్టర్ ఉన్నారు కదా వంగ అనిత గారు,
ఆమె అయితే ఇంకా అనుకుంటుంది అబ్బో మా ప్రభుత్వం ఎంత బాగుందో అనుకుంటుంది. మరి ఏం బాగుందో ఆమెకే తెలియాలి. ఎందుకంటే ఆమె ఒక 4-5 నగళ్ళు వేసుకొని కొత్త పట్టు చీరలు కట్టుకొని బయలుదేరి వచ్చి జగనన్నం తిడతాకుంటుంది కదా. దానికైతే ఆమెకు బాగుంది. మినిస్టర్ పదవి దానికే ఇచ్చారు ఆమెకు, అంతే, ఇంకేం కాదు. ఓన్లీ తిడతాం కోసమే ఇచ్చారు. ఒకవేళ మేము మాట్లాడామనుకో మీడియాతో మమ్మల్ని అరెస్ట్ చేస్తాకి ఇచ్చారు అంతే. ప్రభుత్వం దానికి తప్పనించి ఇంక వేరేగా ఏమీ లేదు. అది మటుకు కరెక్ట్గా సాగుతుంది అంతే. కరెక్ట్గా దాన్ని మటుకు అనుసరిస్తున్నారు ప్రభుత్వం అంతే. ఏంటంటే పిల్లలు ఎలాగా, తల్లులు ఎలాగా కష్టపడుకుంటున్నారు, ఈ ఎలా వస్తాయా, ఈ ఎలా చేస్తాయా, ఏమీ లేని నిరుద్యోగ భుక్తి కింద నెలకు 1500 ఇస్తామన్నారు, 15,000 ఇస్తామన్నారు. ఏమీ అవి అయితే లేవు. మద్యం ఇస్తున్నాం సంకలు కొట్టుకో. మద్యం ఇచ్చి ఏం చేస్తున్నాం? మేము కూడా ఆడవాళ్ళు కూడా తాగి రోడ్ల మీద పడాలి. అంతకు తప్ప నుంచి ఇంకేమీ లేదు. కూడు దొరకదు, కొమ్ము దొరకదు. ఎందుకంటే అన్నింటికి రేట్లు పెరిగిపోయినాయి. ఎక్కడ కొనుక్కుంటావు? నావ నడిపేవాడే తాగి పడిపోతుంటే నావ ఎలా నడుతుంది? అడుగులు పడుతుంది తప్పనిచ్చి మేము మునుగుతుంది తప్పనిచ్చి ఇంకేమన్నా ఉందా? ఆ నావ నడిపేవాడే పడిపోతున్నాడు. ఇంకా మేమేం చేస్తాము? మేము కూడా తాగి మేము కూడా పడిపోవాలి. అది అంతకు మించి ప్రభుత్వంలో జరిగింది ఏమీ లేదు. అంత బాగా జరుగుతుంది. అంతకంటే బాగా ఇంకా జరగదు ఏ ప్రభుత్వంలో కూడా. ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరంలో జరిగినంత ఇది ఇంకో ప్రభుత్వంలో జరగదు కూడా.